వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త డూప్లెక్స్ హౌస్తో మీ ముందుకు వస్తున్నాను. ఇది హౌస్ ఫర్ సేల్ అండి. 30x40 సైజులో ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఈ హౌస్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. అలాగే ఈ వీడియో టోటల్ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలోనే అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తూ ఉంటాను. ప్రైస్ రేట్తో సహా చెప్పేస్తాను. ఇల్లు కూడా చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా టోటల్ చూడండి. ఇది ఈస్ట్ ఫేస్ 4 బెడ్రూమ్ గల డూప్లెక్స్ హౌస్ అండి. కింద వచ్చేసి సింగిల్ బెడ్రూము, పైన 3 బెడ్రూమ్ ఉంటుంది. ఈ యొక్క హౌస్ మనకి ఎలివేషన్ చూస్తున్నారు చూడండి, చాలా బాగుంది. మనకి 4 బాక్సెస్ టైప్లో మనకి ఇది కొత్త మోడల్ అండి. ఇది మనకి గుత్తి పెట్రోల్ బంకు నుంచి దూపాడుకు వెళ్ళే రోడ్లో మనకి దూపాడులోనే మనకి ఈ యొక్క ఇల్లు అందుబాటులో ఉందండి. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది చూస్తున్నారు చూడండి, మెయిన్ గేట్ నుంచి లోపల వెళ్తున్నాము. ఇందు ముందర వచ్చేసి టైల్స్తో మనకి ఉంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. ఇంకా కొంత వర్క్ ఉంది. మనకు రేట్ మాట్లాడుకున్న తర్వాత ఇవన్నీ ఫినిష్ చేసి ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఫినిషింగ్ అయిపోయింది, పెయింటింగ్స్ అన్ని వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఎలివేషన్ చూస్తాను. ఇది డూప్లెక్స్ ఉంటుందండి. ఇది మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నామండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఉండి, ఆపోజిట్లో బాత్రూమ్ ఒకటి ఉంది. అన్యూజర్ సామాన్ పెట్టుకోవడానికి అక్కడ స్పేస్ ఇచ్చారు ఒకటి. ఇది డూప్లెక్స్ కాబట్టి టైల్స్ ఇవన్నీ బాగుంటుందని ఇక్కడ పెట్టింటారండి. అలాగే కామన్ బాత్రూమ్ బయట ఒకటి ఇచ్చారు హాల్లో ఉన్న వాళ్ళకి. ఇది టీవీ షోకేస్ ఏరియాని, అలాగే ఓపెన్ కిచెన్ ఏరియా వచ్చింది. ఇది డూప్లెక్స్ కాబట్టి లోపల నుంచి స్టెప్స్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ లివింగ్ ఉన్నారండి కస్టమర్స్. ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కొని లివింగ్లో ఉన్నారు చాలామంది. కొన్ని ఇల్లులు కూడా ఓపెన్ అయ్యి ఇక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి లివింగ్లో అంటే నివసిస్తున్నారు. ఇది హాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారండి, కామన్ బాత్రూమ్గా. ఇవి చూస్తున్నారు చూడండి, టైల్స్ డిజైన్తో కంప్లీట్ అయింది. మనకి ఇంకా ఫినిష్ చేసి ఇస్తారండి. మనకి జస్ట్ మనం వర్కింగ్ టైంలోనే మనం ఈ యొక్క వీడియో తీస్తున్నాము. ఇది ఒక బెడ్రూమ్ కింద సింగిల్ బెడ్రూమ్ ఒకటి. మీకు సెల్ఫ్లు చూస్తున్నారు. మనకి బెడ్రూమ్లో సింగిల్ బెడ్రూమ్ కింద ఉంది. దీనికి సెల్ఫ్లు చూస్తున్నారు. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నారు. దీని సైడ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది మనకి టాయిలెట్ అనేది వెస్ట్రన్ కావాలా మనకి ఇండియన్ కావాలా అనేది మన చాయిస్ అండి. ఇంకా వర్క్లో ఉంది కాబట్టి ఇక్కడ కనబడుతుంది మనకి. టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ట్యాప్స్ కనెక్షన్ ఇవన్నీ ఫినిషింగ్ టైంలో అన్నీ కంప్లీట్ చేస్తారు. ఆల్రెడీ సిమెంట్ వర్క్ కొన్ని జరిగినాయి, కొన్ని వర్క్ చేసినారు, ఇంకా ఫినిషింగ్ కాలేదు. ఇది మనం కిచెన్ పక్కన దేవుని స్పేస్ ఇచ్చారండి. వాస్తుపరంగా కూడా ఇక్కడ మనకి బెడ్రూమ్ కానీ, అలాగే ఇక్కడ వాషింగ్ ఏరియా కానీ అన్నీ మీకు వాస్తుపరంగానే ఇచ్చారండి. బాగానే ఉంది ఇల్లు. ఇక్కడ డూప్లెక్స్ మనకి స్టెప్స్ కింద సెల్ఫ్లు వచ్చినాయి. నియర్ బై చెన్నై టు సూరత్ హైవే కూడా నియర్ బై ఉందండి. బెంగళూరు హైవేకి ఆనుకొని ఉంటుంది. ఈ యొక్క వెంచర్లో మనకి ఈ యొక్క ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఇది ఎల్పి నంబర్ అప్రూవల్ ఉంటుంది. అలాగే మనకి ట్యాంక్ వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ కాలనీకి సపరేట్గా 2 వాటర్ ట్యాంక్ కూడా ఉన్నాయి. అక్కడ డైలీ మనకి వాటర్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారండి. ఇది పైన వచ్చేసి 3 బెడ్రూమ్ అండి. రెండు బెడ్రూమ్తో సింగిల్గా చిన్న బెడ్రూమ్తో ఇంకొకటి ఉందండి. ఇది పైన ఒక ఫస్ట్ బెడ్రూమ్ అండి. దీనికి సెల్ఫ్లు కూడా మీకు స్లైడింగ్ విండోస్ వచ్చాయండి. సెల్ఫ్లు చూస్తున్నారు. మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుకుంటే చిన్న మోడిఫికేషన్ ఏదైనా ఉంటే కూడా చేసుకోవచ్చండి. మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ రాలేదండి. దీనికి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారు ఒకటి.
ఇది కూడా మనకి బాత్రూమ్ చూపిస్తున్నాను. వెంటిలేషన్ పరంగా కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఈ ఇంటికి అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ అన్నీ వచ్చినాయి. వెంటిలేషన్ పరంగా ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. ఇది 2వ బెడ్రూమ్ అండి. పైన ఇది 2వ బెడ్రూము. వెంటిలేషన్ పరంగా విండోస్ ఇవన్నీ రావడం వల్ల వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు, కామన్ బాత్రూమే ఇచ్చారు. ఇది 3వ బెడ్రూమ్. సింపుల్గా ఉంటుందండి, చిన్న పిల్లలకి బెడ్రూమ్ లాగా ఉంటుంది ఇది. ఇక్కడ సెల్ఫ్లు అన్నీ వచ్చినాయి. ఇక్కడ టెర్రస్ లాగా మనకు ఒకటి చిన్న ప్లేస్ అని ఉంటుందండి. బాల్కనీ టైప్లో ఉంటుంది. ఇది హాలు, అలాగే ఇది ఒక 3వ బెడ్రూమ్ అండి. ఈ 3వ బెడ్రూమ్తో పాటు బయట ఇంకోటి బాల్కనీ లాగా ఇక్కడ కూడా మీకు ఒక డోర్ వచ్చిందండి. ఆ బెడ్రూమ్కి ఒక డోరు, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇది ఒక బాల్కనీ లాగా వచ్చింది. ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి కూడా స్టెప్స్ చేశారండి. ఆల్రెడీ ఎలివేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిందండి. చాలా అంటే ఫినిషింగ్ లాగా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. కొంత ఫినిషింగ్ చేసే ఉన్నాయి, అవన్నీ చేసేస్తారండి. రేటు మాట్లాడుకున్న తర్వాత మీకు ఇవన్నీ ఫినిష్ చేసి ఇస్తారు. యాక్చువల్లీ ఒక కస్టమర్ కొనేసి వాళ్ళు వేరే కంట్రీస్లో వెళ్ళిపోతున్నందుకు వాళ్ళు ఈ యొక్క ఇల్లు అమ్ముతున్నారండి. ఇది మనకి రేటు చెప్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది శ్రోతలు మధ్యలో కామెంట్స్ పెడుతున్నారు ప్రైస్ అనేది. ఇది ప్రైస్ వచ్చేసి 80 lakhs చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గుతుంది, ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి. 80 lakhs చెప్తున్నారు. ఇది ఈస్ట్ ఫేస్ హౌస్. నియర్ బై హై స్కూల్స్ కూడా చాలా డెవలప్మెంట్, అంటే మంచి స్కూల్స్ పక్కనే ఉన్నాయండి. రిడ్జ్ స్కూలు, ఎడిఫై స్కూల్స్, అలాగే చైతన్య, నారాయణ లాంటి స్కూల్స్, ఇండస్ ఇలాంటివి స్కూల్స్ కూడా నియర్ బై లొకేషన్లో ఉన్నాయండి. చాలా బాగుంటుంది ఇక్కడ. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇది LP నంబర్ అండి. చుట్టూ కాంపౌండ్ వచ్చింది. అలాగే వాటర్ ప్రాబ్లమ్స్ కూడా లేదు. వీలైతే తొందర విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను.